మీరు ఒక్క ఒక్క గంప మన్నుదిలా ఒక రోడ్డు మీద ఒక గుంతను పూడ్చలేదు. ఒక పాపాల పుట్టలాంటి ప్రభుత్వాన్ని మీరు మాకు అందించిపోతే ఒక్కొక్క వ్యవస్థని సరిదిద్దేటువంటి ప్రయత్నాన్ని మొదలు పెడితేనే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డెక్కి ఏదో లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎట్లా నడిచింది అనంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దొరికేటువంటి లడ్డులో కూడా కల్తీ కలిపారు, ఇది నిజం అనేటువంటి టెస్ట్ రిపోర్ట్లు ఈరోజు బయటకు పెడితే కానీ తెలియనటువంటి పరిస్థితుల్లోకి వచ్చినారంటే దేవుడి దగ్గర ఆవు నెయ్యితో చేయాల్సిన దగ్గర చెప్పడానికి కూడా బాధేస్తుంది. అనిమల్ ఫ్యాట్ వాడారు అనేటువంటిది నిజంగా రేపు ఎంక్వైరీ జరిగి దీంట్లో నిజాలు వెలుగులోకి వస్తే ఇంతకన్నా దుర్మార్గము పాపం మీకు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలయంలోకి పోయేటప్పుడు ఆయన సంతకం పెట్టిపోవాలి. చట్టం ఏం చెప్తుంది, టీటీడీ దేవాలయంలో అన్ని మతస్థులు పోయేటప్పుడు అక్కడ నమోదు చేసుకుని పోవాలి. అది ఎప్పుడు కూడా టీటీడీ దేవాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టలేదు. ధిక్కారం. తిరుపతి అంటే ఆయన గౌరవం లేదంటానికి అక్కడ మొదలైంది. స్వామికి ఏమి సమర్పించాలనుకున్నా ప్రభుత్వం తరఫున సతీ సమేతంగా సమర్పించాలి. ఏ ఒక్కరోజు కూడా జరగలేదు. తిరుపతి అంటే మీకున్న నిర్లక్ష్య భావం. నాలాంటి వాళ్ళం మేము పోతే ఖచ్చితంగా తిరుపతిలో అన్నదాన సత్రంలో ఒక పూట భోంచేసే వస్తాను. నేను గత 5 ఏళ్లలో ఎప్పుడు పోయినా కూడా ఎంత పతనావస్థకు చేర్చారో అనిపించింది. మొన్న చూస్తూనే ఉన్నారు, గుండు కొట్టుకుని ఇంకా నెలగాల. మొన్న నేను పోయి అదే భోజనశాలలోకి పోయినా, అప్పుడే 70-80% ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఇంకా 30% ఇంప్రూవ్మెంట్ కావాల్సింది. రాబోయేటువంటి రోజుల్లో అవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను కాపాడడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుంది. నిజంగా గతంలో జరిగినటువంటి తప్పులు ఏమైనా ఉంటే విచారణ చేసి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలని కూడా నేను